ఈ మధ్య రవి ఇంజనీరింగ్ కాలేజ్ లో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు అలాగే అందులో చదువుతున్న ఒక విద్యార్థినికి మధ్య ఒక సంఘర్షణ జరిగింది. ఆ టీచర్ ని ఎంత అసహ్యంగా మాట్లాడుతోందో అమ్మాయి. అంటే మొబైల్ ఫోన్ తీసుకున్నారు ఆవిడ. ఆ మొబైల్ ఫోన్ తీసుకున్నందుకు ఆ అమ్మాయి సభ్యత సంస్కారాన్ని మర్చిపోయి లమ్ అంటూ ఎంత అసహ్యంగా టీచర్ని తిట్టిందో. అసలు అంత దిగజారిపోయి ఆ అమ్మాయి ప్రవర్తించింది అంటే అసలు ఆ అమ్మాయి పెరిగిన పెంపకం ఎలాంటిది, అసలు ఆ అమ్మాయి పెరుగుతున్న వాతావరణం ఎలాంటిది అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఎవరైనా సరే మొబైల్ ఫోన్ వాడకాన్ని బాగా ఎక్కువగా చేశారు. కొన్ని కాలేజెస్ లో రిస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టిన సమయాల్లో మొబైల్ ఫోన్స్ పెట్టుకుని చూడకూడని ఏవైనా చూస్తే ఉపాధ్యాయులు తీసుకుంటారు. అదేం వాళ్ళ దగ్గర ఉంచేసుకోరు కదా, కాస్త వాళ్ళని భయపెట్టాలని చెప్పి మొబైల్ తీసుకుంటారు. ఆ తర్వాత 2 రోజులకో 3 రోజులకో ఇచ్చేస్తారు. కానీ ఆ మొబైల్ తీసుకున్నారని చెప్పి ఆ కొంచెం సేపు సమయాన్ని కూడా తట్టుకోలేని ఆ పిల్ల ఎంత అసహ్యంగా తిట్టి చెప్పు తీసుకుని కొట్టింది. సభ్యత మర్చిపోయి సంస్కారం లేకుండా అంత అసహ్యంగా కొట్టిందంటే ఇంకా ఆ పిల్లని ఏమనాలి? నేనే గనక అక్కడ ఉంటుంటే అసలు ఊరుకునే ఉండేదాన్ని కాదు. ఆ అమ్మాయిని నేనే గట్టిగా కొట్టేదాన్ని. నీ ఫోన్ తీసుకుంటే తీసుకున్నారు, నువ్వు అలా కొట్టచ్చా టీచర్ని అని చెప్పి నేను కూడా ఆ అమ్మాయిని నిలదీసి అడిగేదాన్ని. సరే, ఇది అందరికీ తెలుసు ఈ వెర్షన్ అంతా. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ ఉపాధ్యాయురాలు తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేసి వెళ్ళిపోయారు. అక్కడున్న ఫ్యాకల్టీ అందరూ బ్రతిమాలుకున్నారు, వద్దు మీరు రాజీనామా చెయ్యొద్దు అని. అయినా సరే ఆవిడ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. చెయ్యక ఏం చేస్తారు చెప్పండి? ఈ మధ్యకాలంలో కొంతమంది టీచర్స్ ఎక్కడో రూడ్ గా ప్రవర్తించే సంఘటనలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ మొన్న విజయనగరంలో కూడా ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని ఏమీ అనలేక గుంజీలు తీసి తనకు తానే శిక్షించుకున్న వీడియో కూడా వైరల్ అయింది. అసలు కొంచెం ఒక్క మాట పిల్లల్ని అనాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే అయితే టీచర్ని కొట్టేస్తున్నారు, లేదు అంటే వాళ్ళు ఏదైనా చేసుకుంటున్నారు. ఏమి అన్నాలి అన్నా కూడా భయం. ఇప్పుడు మరి ఆ టీచర్ గారి సంగతి ఏంటి చెప్పండి? అందరి ముందు చెప్పు తీసుకుని కొట్టింది ఆ పిల్ల. ఎంత అహంకారం ఉంటే ఆ పిల్ల అలా చేస్తుంది? కనీసం తల్లిదండ్రులైనా సరే ఆ ఫ్యాకల్టీ అందరూ తల్లిదండ్రులకి కబురు పంపించారంట, మీరు రండి అని. కనీసం పట్టించుకోలేదు ఆ తల్లిదండ్రులు, ఆ పిల్ల తల్లిదండ్రులు. అదా మనం పిల్లలకి నేర్పవలసిన సంస్కారం? చదువుకోపోయినా పర్వాలేదు కానీ సంస్కారవంతంగా మనం పిల్లల్ని గనక పెంచకపోతే రేపొద్దున వాళ్ళు మేకైపోతారు. ఈ రోజు ఆ టీచర్ ని అలా చెప్పు తీసుకుని తన్నింది, రేపొద్దున్న పెంచిన వాళ్ళ మీద కూడా అదే విధంగా దాడి చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ మాత్రం కూడా టీచర్లకి గౌరవం లేకపోతే ఇంకా చదువు ఎలా చెప్తారు? పిల్లలు ఎలా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు? ఆలోచించండి తల్లిదండ్రులు. పిల్లల్ని మనం హాస్టల్స్ లో వేసేస్తున్నాం, లేదు అంటే మనం కూడా మన పనులలో బయటికి వెళ్ళిపోతున్నాం. పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఇవేమీ పట్టించుకోకపోవటం వల్ల విపరీత ధోరణులు పెరిగిపోయి అలాగా తయారవుతున్నారు. ఇప్పుడు గనక మనం మేలుకోకపోతే రేపొద్దున మన భారతదేశానికి అందించే పిల్లలు ఉత్తమ పౌరులుగా ఉంటారా చెప్పండి? ఉండరు కదా. ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చేసేందుకు తల్లిదండ్రులు కోపం తెచ్చుకోకండి, కొంచెం ఆలోచించండి. నేను అందరినీ అంటం లేదు, కానీ కొంతమంది పిల్లల్లో చాలా రూడ్ మెంటాలిటీ ఉంటుంది. అలాంటప్పుడు మనం చిన్నప్పుడే వాళ్ళని కట్ చేయకపోతే పెద్దయిన తర్వాత ఎన్నో సమస్యలని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది.